తెలుగు సినిమాల మార్కెటింగ్‌కి సంబంధించి ఓవర్‌సీస్ మార్కెట్ అనేది ఈరోజు చాలా కీలకంగా మారిపోయింది. గతంలో ఒకప్పుడు అంటే రూ. 1,00,00,000, 2,00,00,000 పెట్టి ఈ సినిమా అనుకుంటే ఎక్కువ. ఎందుకంటే అక్కడ సినిమా చూసేవారి సంఖ్య అంత ఎక్కువగా ఉండేది కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది ఎప్పుడైతే మహేష్ బాబు సినిమాలు అక్కడ కోట్లాను కోట్లు వసూలు సాధించడం 1 మిలియన్, 2 మిలియన్ దిశగా కూడా అక్కడ ఒక మార్కెట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మహేష్ బాబు తర్వాత నిదానంగా పవన్ కళ్యాణ్ కానీ, ప్రభాస్ కానీ పాన్ ఇండియా సినిమాల ఆ సంఖ్య ఎక్కువ అవుతున్న కొద్దీ బాహుబలి వచ్చిన తర్వాత ఓవర్సీస్ మార్కెట్ అనేది తెలుగు సినిమాలకు చాలా కీలకంగా మారిపోయింది. ఎక్కడైతే మనకి ఫస్ట్ నుంచి కూడా నైజాం మార్కెట్ అనేది ఎంత కీలకంగా ఉంటుందో నైజాం స్థాయిలో ఓవర్సీస్ మార్కెట్ అనేది నిర్మాతలకు కాసులను కురిపిస్తూ వచ్చింది. తాజాగా 2 సినిమాలు టాలీవుడ్కి సంబంధించి మార్కెట్ని మించి విపరీతంగా ఆ సినిమాలు ఆడటం, మంచి వసూళ్లను సాధించడం, అంటే కొన్ని అనుమానాలు ఆ సినిమాల ముందు వరకు ఉన్నాయి, ఆ సినిమా రిలీజ్ ముందు వరకు. బట్ ఆ సినిమాకు జరిగిన బిజినెస్, వచ్చిన లాభాలు చూసిన తర్వాత ఇప్పుడు రాబోతున్న సినిమాలకు సంబంధించిన బిజినెస్ అనేది విపరీతంగా జరుగుతూ ఉంది. సినిమా విడుదలకు ముందే, సినిమా మేకింగ్లో ఉండంగానే ఆ ఓటీటీ సంబంధించి డీల్స్ ఎలా క్లోజ్ అవుతున్నాయో ఓవర్సీస్కి సంబంధించి కూడా ఎక్కువ కోట్లు ఎక్కువ ఆఫర్ చేస్తూ కూడా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాలు తీసుకేందుకు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక RRR సినిమా అత్యధికంగా 68 కోట్ల వరకు కూడా ఓవర్సీస్ రైట్స్ను అక్కడ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అది పాన్ ఇండియా సినిమా. ఆ సినిమాకు ఉన్న క్రేజు అన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాజమౌళికి ఉన్న ట్రాక్ రికార్డ్ ఇవన్నీ కూడా ఆ సినిమాకు అత్యధిక బిజినెస్ జరగడానికి కీలకంగా వచ్చాయి. అయితే 68 కోట్లు కూడా చాలా ఈజీగా ఆ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి పెద్దగా కాకపోయినా పర్వాలేదు, అంటే ఎక్కువగా ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ పేమెంట్ అనేది 1-2 సార్లు జరగటం, సో ఆ ఎఫెక్ట్ అనేది పట్టడం వల్ల సో అంటే వాళ్ళు పెట్టిన బిజినెస్కు ఖచ్చితంగా ఆ సినిమా వసూలు చేయగలుగుతుందని చెప్పేసి కొంత అనుమానాలు ఉన్నప్పటికీ కూడా క్రేజ్ మ్యాటర్స్ అన్నట్టుగా కూడా ఆ సినిమా 68 కోట్ల బిజినెస్ను కూడా చాలా ఈజీగా వసూలు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా కాస్త మేర లాభాలు తీసుకురావడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన సలార్ సినిమా కూడా 72 కోట్ల వరకు కూడా అక్కడ ఓవర్సీస్ బిజినెస్ చేసుకుంది. తెలుగు సినిమాలకు సంబంధించి ఇదే అత్యధికం అని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం జరిగింది. సలార్ సినిమా విషయంలో కూడా కాస్త పోస్ట్ పోన్ అవటం, సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్లో 21 వరకు కూడా 22 వరకు కూడా ఈ సినిమా పోస్ట్ పోన్ అవటం అనేది కొద్దిమేర ఇబ్బంది కలిగిస్తుందేమో అని చెప్పేసి భయపడినప్పటికీ కూడా సలార్కున్న వచ్చిన టాక్ అదంతా కూడా ప్రభాస్ క్రేజ్ ఇవన్నీ కలగలిపి ఈ సినిమా అనుకున్న బిజినెస్ దానికంటే కూడా దాటి అక్కడ డిస్ట్రిబ్యూటర్లను సేవ్ చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక తక్కువ రేట్ అయినప్పటికీ కూడా హనుమాన్ సినిమా అక్కడ 5 మిలియన్ దిశగా కూడా వసూలు చేస్తుంది. బిజినెస్ జరిగినప్పటికీ చాలా లోయెస్ట్ బిజినెస్. నిజానికి ఈ సినిమాకి 40 కోట్ల వరకు కూడా ఓవరాల్గా థియరిటికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్లో కూడా పర్వాలేదు, ఆ సినిమాకు ఉన్న బడ్జెట్ ప్రకారం అప్పుడు గుంటూరు కారం ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఒక నార్మల్ రేటుకి అక్కడ డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయడం జరిగింది. బట్ అల్టిమేట్గా ఆ సినిమాకు వచ్చిన రివ్యూస్, రేటింగ్స్ ఇవన్నీ కూడా కలిసి వచ్చి అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను హనుమాన్ తీసుకొచ్చిన పరిస్థితి. ఆల్రెడీ ఓవరాల్గా చూసుకుంటే కనుక టోటల్ ఈ సినిమా 5 మిలియన్ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. భారీగా లాభాలను అక్కడ పండించిన పరిస్థితి. అంటే ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా తెలుగు వర్షన్కి అక్కడ ఎక్కువగా డిమాండ్ ఏర్పడటం, ఎవరైతే సంక్రాంతి సీజన్లో విడుదలైన మిగతా సినిమాల కంటే కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓవర్సీస్ ఆడియన్స్ అక్కడ హనుమాన్ సినిమాకి ఇవ్వటం వల్ల ఆ సినిమా భారీ లాభాలను అక్కడ కూడగట్టుకుంది. సో ఇదే క్రమంలో తెలుగు సినిమా సత్తా అనేది ఓవర్సీస్ మార్కెట్ వద్ద చాలా ఎక్కువగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలన్నీ కూడా భారీ కోట్లు ఇచ్చి అక్కడ బిజినెస్ డీల్స్ను క్లోజ్ చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. కొద్ది రోజుల క్రితమే మనం దేవరా సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ని చూసాం. ఓవర్సీస్కి సంబంధించి 25 కోట్ల వరకు కూడా ఈ సినిమా డీల్ అనేది క్లోజ్ అయ్యే పరిస్థితి నెలకొంది అని చెప్పేసి అంటే సోలో హీరోగా ఎన్టీఆర్ సినిమా వచ్చి దాదాపు 5 ఏళ్ళు దాటిపోయింది, 6 ఏళ్ళు అవుతున్న క్రమంలో RRR సినిమా నిజానికి ఆ సినిమాకు సంబంధించి 68 కోట్ల భారీ డీల్ జరిగినప్పటికీ కూడా సక్సెస్ క్రెడిట్ అనేది పంచుకోవాల్సిన పరిస్థితి. రాజమౌళి డైరెక్టర్గా ఉండటం, అటుపక్క రామ్ చరణ్ హీరోగా ఉండటం, ఇటుపక్క ఎన్టీఆర్, కంప్లీట్గా ఇది ఒక ప్యాకేజ్ లాగా వచ్చింది కాబట్టి ఆ స్థాయి బిజినెస్ అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఎన్టీఆర్ సోలోగా హీరోగా వస్తున్నారు. అది కూడా 5 ఏళ్ల క్రితం వరకు నుంచి కూడా ఆయన సినిమా వచ్చింది లేదు. 5 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా కూడా 100 కోట్ల వసూళ్లను ఒక షేర్ అనేది సాధించిన పరిస్థితి లేదు. బట్ RRR సినిమా తర్వాత గ్లోబల్గా ఎన్టీఆర్కి వచ్చిన రీచ్, ఆ క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకునే దేవరా సినిమాను అత్యధికంగా ఓవర్సీస్ రేటు 25 కోట్లకు పైగా ఇచ్చి ఆ సినిమాను కొనుగోలు చేశారని చెప్పేసి విషయం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇక గేమ్ చేంజర్కి సంబంధించి కూడా 25 కోట్ల దగ్గర ఓవర్సీస్ రేట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది కూడా. ఇలాగే చిరంజీవి కెరీర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. 200 కోట్ల బడ్జెట్తో విశ్వంబర చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ను కూడా 18 కోట్ల వరకు కూడా కొనుగోలు చేశారని చెప్పేసి ఒక వార్త ప్రచారంలోకి వస్తుంది. ఇక పవన్ కళ్యాణ్తో చాలా రోజుల తర్వాత నిర్మిస్తున్న ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ
ఆ సినిమాకి సంబంధించి కూడా 17 కోట్ల వరకు కూడా ఓవర్సీస్ రైట్స్ బిజినెస్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక అన్నిటినీ మించి ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి, ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎంత ఈగర్గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారనే విషయం మనం రోజు ప్రతి అప్డేట్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ సినిమా కూడా ఇప్పుడు తెలుగు సినిమాలకు సంబంధించి అత్యధికంగా 75 కోట్ల వరకు కూడా ఓవర్సీస్ బిజినెస్ చేసుకోబోతుంది. దీనికి సంబంధించిన డీల్ అనేది క్లోజ్ అయింది అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మంచి మంచి క్రేజీ ఆఫర్స్ ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ నుంచి వస్తున్నాయని చెప్పేసి రిపోర్ట్ వినిపిస్తుంది. సో ఓవరాల్గా ఒకరిని మించి ఒకరు తెలుగు సినిమాలు కొనేందుకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ రకమైన క్రేజ్ తెలుగు సినిమాలకు ఏర్పడటం అనేది నిజంగా చాలా, అంటే ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అంటే మన మార్కెట్ అనేది ఓవర్సీస్ పరంగా అంటే పాన్ ఇండియా వైడ్ ఎన్ని వెర్షన్స్ విడుదలవుతున్నప్పటికీ కూడా తెలుగు సినిమాకు సంబంధించి ఒక సినిమా వస్తుంది అంటే కనుక తెలుగు మార్కెట్ అనేది ఓవర్సీస్లో విపరీతంగా పెరిగిన పరిస్థితి. గుంటూరు కారం కూడా నిజానికి 20 కోట్లు ఒక కేవలం సింగిల్ లాంగ్వేజ్కి సంబంధించి మహేష్ బాబు సినిమా 20 కోట్లు ఓవర్సీస్ రైట్స్, ఇందాక మనం చెప్పుకునేవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు. బట్ ఒక తెలుగు సినిమా కేవలం తెలుగులోని విడుదలవుతున్న సినిమాకు 20 కోట్ల వరకు కూడా ఓవర్సీస్లో బిజినెస్ జరగడం అనేది నిజంగా ఒక క్రేజీ, మనం ఆ విషయం ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. బట్ రివ్యూస్, రేటింగ్స్ ఆ ప్రభావం అనేది తీవ్రంగా ఉండటం వల్ల ఓవర్సీస్ ఆడియన్స్కు కొంతమేర ఆ సినిమాకు డ్యామేజ్ కలగజేసిన పరిస్థితి. ఓవరాల్గా 2.5 మిలియన్ వసూళ్లను గుంటూరు గారం సంపాదించినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్ కొంతమేర ఆశించిన స్థాయిలో లాభాలను తీసుకురాలేకపోయింది. రికవరీ అయితే చాలు అన్నట్టుగా కూడా వాళ్ళు ఈ సినిమా రిజల్ట్ వచ్చిన డివైడ్ టాక్ వీటన్నిటిని పరిశీలించిన మీద కొంచెం ఇబ్బందికరమైన పరిణామే గుంటూరు కారం ఓవర్సీస్ మార్కెట్లో ఏర్పడింది. బట్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఏవైతే రాబోతున్న స్టార్ హీరోలకు సంబంధించిన పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా మేకింగ్లో ఉండగానే సలారు, హనుమాన్ సినిమాల యొక్క ఆ పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్టార్ హీరోలకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ను ఇమీడియట్గా క్లోజ్ చేసేందుకు మాత్రం అక్కడ డిస్ట్రిబ్యూటర్ చాలా ఉత్సాహపడుతూ వస్తున్నారు.